అందరికీ నమస్కారం. మాస్టర్ నమస్కారం. నేను మీలో ఎవరికైనా తెలుసా? నేను అడిగింది నేను తెలుసా అని అడిగాను. ఇదే తాతగారికి మనకు ఉన్న ప్రత్యేకత. అదే తాతగారు కూడా మనలానే ఒక శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చారు, ఒక తల్లిదండ్రుల నుంచి ఉద్భవించారు. తాతగారి యొక్క మూలమంత్రం ఏంటి? అందరికీ చెప్పే మూలమంత్రం ఏంటి? ప్రార్థన చేసే ఒక మూలమంత్రం చెప్తుండేవారు కాదండి. అందరూ బాగుండాలి, నమస్కారం చేసుకుందాం బాబు గారు అంటాడు. మనమందరం ఇక్కడికి వస్తున్నాము, మనమందరం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మన బాధలు చెప్పుకుంటాం, మన కోరికలు చెప్పుకుంటాం, మన బాధలు చెప్పుకుంటాం. తాతగారు మాత్రం అందరూ బాగుండాలి బాబు, ఆయన నమస్కారం చేసుకుందాం అనేవారు. మనకి వారికి ఉన్న ప్రజ్ఞకున్న ఒకే ఒక వ్యత్యాసం అది మాత్రమే. మనము నేను అనే దాంట్లో మాత్రమే ఆగిపోతూ ఉన్నాము. తాతగారు మనము అనే దానిలోకి వచ్చారు. వారు ఏది చేసినా ఏమనేవారంటే అంతా గురుగా చూసుకున్నారు బాబు అనేవారు. నేను చేశాను, నా వల్ల జరిగింది, ఇది నాకే సాధ్యమైంది అన్నమాట. ఏ రోజు కూడా తాతగారు ఎక్కడా ప్రస్తావించినట్లేదు. వారి గురుగా ప్రభావ శాస్త్రి వారు ఏం చెప్పేవారు? అంతా మాస్టర్ చూసుకున్న మందేం లేదు బాబు అనేవారు. మాస్టర్ గారు ఏం చెప్పేవారు? ఎంటీఏ నుంచి వచ్చిన ఆజ్ఞలు తప్ప నేను చేసేది ఏమి లేదని చెప్తుండేవారు. సూక్ష్మత్వం మాత్రం ఏదైనా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఎవరు కూడాను నేను అనే ప్రజ్ఞ ఉన్నంత వరకు మాత్రం మన పని చాలా చిన్నదైపోతూ ఉంటుందండి. మాస్టర్ గారి యుగంలో ఉన్నది ఒక గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే సర్కంఫరెన్స్ నోవేర్, సెంటర్ ఎవ్రీవేర్ అంటారు. ఒక వృత్తం గీసామనుకోండి, దానికి సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది. కానీ మాస్టర్ గారి ప్రజ్ఞలో ఎక్కడ కూడాను సర్కంఫరెన్స్ నోవేర్ అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నది మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞ. సెంటర్ ఎవ్రీవేర్, వృత్తానికి సెంటర్ పాయింట్ ఉంటుంది. కానీ మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞ మాత్రం ఎక్కడ కాదు అక్కడ దొరుకుతుంది. మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, కళ్ళు మూసుకునే కాదా? ప్రతి ఒక్కళ్ళం ఇక్కడికి వచ్చినా కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము. కళ్ళు మూసుకొని ఏం చూస్తున్నాము? ఒక మంచి రూపాన్ని, తాతగారి యొక్క రూపాన్ని మనం మనసులో తీసుకుంటూ ఉంటాము. అంటే ఎక్కడున్నారు తాతగారు? అప్పుడు మన హృదయంలోనే ఉన్నారు. ఇది సెంటర్ అంటే అది సెంటర్ ఎవ్రీవేర్. మీరు చేసే ప్రతి పనిలో, మీరు కాదు మనము చేసే ప్రతి పనిలో కూడాను మన ప్రజ్ఞ అంటూ ఏదీ లేదు. ప్రతిదీ కూడాను గురువు నుంచి అనుగ్రహం మాత్రమే సాధ్యమవుతుంది. మన అయోధ్యలో రాములవారి విగ్రహం తయారైంది కదా, ఆ విగ్రహం అది తయారవ్వక ముందు ఒక శిలగా మాత్రమే ఉన్నది. ఆ శిలకి ఎన్ని ఉల్లి దెబ్బలు పెడితే ఒక శిల్పంగా మారి ఒక అందమైన రూపం వచ్చి పూజలు అందుకుంటూ ఉన్నది. మనకు వచ్చే కష్టాలు కూడా ఇలానే ఉంటాయండి. ప్రతిదీ కూడా మనం పరీక్షించడం కోసం మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ కష్టాలుగా ఉంటేనే మనలో ఉన్న ఈ ప్రజ్ఞ అనేది బయటికి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా లైఫ్ మొత్తం చూసుకుంటే 2016కు ముందు నా జీవితం వేరు, 2016 తర్వాత నా జీవితం వేరు. ఒక మహా వ్యక్తి నాకు పరిచయం అయినందువల్ల మాత్రమే నా జీవితంలో ఇంత గొప్పదనం వచ్చిందంటే కేవలము వీరి పరిచయం వల్ల మాత్రమే. అంతకుముందు నాకు నిజంగా ఏమీ తెలియదు, ఎటువంటి ప్రజ్ఞ లేదు, ఈ రోజుకి లేదు. కానీ నన్ను నడిపిస్తున్నవాడు, నాలోని నన్ను నడిపిస్తున్న వ్యక్తి మాత్రం అద్భుతమైన శక్తులు మాత్రం ప్రసాదిస్తున్నారు. ఓ చిన్న సందర్భం చెప్తాను. నా సర్జరీ చేశారని చెన్నై అపోలో హాస్పిటల్ సర్జరీ చేశారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత అంటే ఇప్పుడు చెరుగడ కనుక క్రష్ చేస్తే ఎంత విపరీతమైన పెయిన్ ఉంటుంది, అంత విపరీతమైన నొప్పిగా ఉంటుందన్నమాట. తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఇంజక్షన్ చేయమని బతిమాలాను నర్సుల్ని, చేయనన్నారు. పెయిన్ ద్వారా ఇంజక్షన్ చేయమని అడిగాను. చేయటానికి వీలు భరించడమే అన్నారు.
నన్ను చూడటానికి గురువుగారు అక్కడికి చెన్నై వచ్చారు, అక్కడికి అపోలో హాస్పిటల్కి వచ్చారు. చాలా ఇబ్బందులు నాన్నగారు, నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను అన్నాను. సరే నాయన తాతగారులే, అసలు మామూలు కాదండి, అసలు కాలు కోసేసేమని చెప్పాను. తట్టుకోలేకపోతూ ఉంటే తాతగారు నాయన నీకెందుకు పండుకో అని అన్నారు. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు నా మాత్రం నా మెల్లుకున్న తర్వాత ఇక ఏమీ తెలియదు, హాయిగా నిద్రపోయాను. మామూలుగా అయితే 3 రోజుల దాకా మంచం నుంచి దిగనివ్వరండి, నడవనివ్వరు. అటువంటి ఎర్లీ మార్నింగ్ ఆయన బయట దాకా వచ్చి ఆయనకి వీటికి చెప్పి పంపించాను నేను. అలా షర్టు మీద పడిన దుమ్ము ఎలా దులుపుతారో తాతగారు కూడా మన కష్టాలను అలానే తీరుస్తారు. మరొకసారి ఇట్లానే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చిన తర్వాత ఇంట్లో ఇట్లానే బాధపడుతూ ఉంటే అప్పుడు ఇంతే వచ్చి 6 గంటల సమయంలో ఇంటికి వచ్చారు. నొప్పిగా నాన్నగారు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అన్నాను. స్టిచెస్ వేశారు, 24 కుట్లు. రెండో కాలుకి మళ్ళా స్కిన్ డాక్టింగ్ చేసి మళ్ళీ అక్కడ ప్రాబ్లంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉన్నాను, అసలు తెలియట్లా నాకేం పని. ఆ పరిస్థితి చాలా ఏడ్ చేసేసాను. నేను 6 గంటలని ప్రేయర్ చేసుకున్నాను ఆయన అన్నారు. అసలు మనసేడా తెలుస్తుంది, నొప్పికి తట్టుకోలేకపోతున్నాను. నేను నా వైఫ్ పిల్లలందరం ఇంట్లోనే ఉన్నాము, సరైన ప్రేయర్ చేసుకున్నాము. ఈ నిద్రపోయానో మరి ఏమైందో నాకైతే తెలియదండి. 6:30 ప్రేయర్ అయిన తర్వాత విభూతి పెట్టారు, ఒక 10 నిమిషాలు 15 మాట్లాడారు. నేను బయలుదేరుతున్నా అన్నారు. మళ్ళీ అంతే బయటకు ఆయనతో బయటకు వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నాను, నొప్పిగా నేను బాధపడుతున్నా కదా అన్నారు. నొప్పి ఎక్కడుందండి, నొప్పి లేదు అసలుకి, తీసేశారు. తాతగారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి, మనం అనుభవించేందుకు అది మన కష్టంగానే ఉంటుంది. అది మీకు సమ్మోహన పుస్తకం చాలామంది చదివే ఉంటాను, మీలో చాలామంది కూడాను. సమ్మోహనం తాతగారు మీకు తెలియాలంటే 2 పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. మా తాతగారు ఒకటి, సమ్మోహనం ఒకటి, 2 పుస్తకాలు ఉన్నాయి. సమ్మోహనంలో జలోదరము అని ఒక అధ్యాయం ఉంది, మీరు ఏమైనా చదువుకుంటారా? చదవాలి అసలుకి. తాతగారి దగ్గరికి సాయంత్రం ప్రేయర్కు గుంటూరులో జరుగుతూ ఉండేవి, ప్రేయర్కి వస్తుండేవారు, చాలామంది వస్తుండేవారట. వస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది అక్కడికి, బాగా విపరీతంగా ఒంటి నిండా మా హెవీ పర్సనాలిటీగా ఒక ఆవిడ వచ్చింది. తాతగారు ఇలానే కుర్చీలో కూర్చున్నారు, అందరూ ప్రేయర్ చేయడానికి అందరూ వచ్చిన్నారు. సాయంత్రం వారేటప్పుడు అది ఆ చైర్ అందరూ కూర్చొని ఉన్నారు. ఆవిడప్పుడు లోపలికి వస్తూ ఉంటే పున్నమ్మని అడిగారు, ఏంటమ్మా ఎక్కడ ఎవరమ్మా అంటే నేను పలానా అని చెప్పింది. సరే అమ్మా లోపలికి వెళ్ళమన్నారు. లోపలికి వస్తూ ఉంటే తాతగారు ఉండి, అమ్మ మీరు బాత్రూమ్ ఎక్కడుంది చూసుకొని దయచేసి అక్కడ దగ్గరగా కూర్చోండి అమ్మా, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అన్నారంట. ఆమె అప్పటివరకు తాతగారిని చూడలేదు, తాతగారు ఆమెను చూడలేదు, ఆమె ఎవరో తెలియదు, ఆమె బాధలేమీ చెప్పలేదు కూడాను, ఏమీ లేదు. మీరు బాత్రూమ్ ఎక్కడుందో ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చి అక్కడ కూర్చోండి అమ్మా అన్నారు. ఆమె అలానే అంది, బాత్రూమ్ ఎక్కడుందో చూసుకొని వచ్చి కూర్చోండి. తాతగారు ప్రేయర్ చెప్పారు, అందరూ కళ్ళు మూసుకున్నారు. 45 నిమిషాల పాటు ప్రేయర్ చేస్తే ఆమె మధ్యలో దాదాపుగా 6 నుంచి 8 సార్లు టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది, వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళొచ్చింది అనమాట. ప్రేయర్ అయిపోయిన తర్వాత పలకరిస్తూ, ఏమ్మా ఇప్పుడు ఫ్రీగా ఉందా నీకు అని అడిగారంట. తాతగారు నేను చాలా చోట్లకు వెళ్ళి వచ్చాను, ఆయుర్వేదం వాడాను, హోమియో వాడాను, నా పొట్ట నిండా నీరుంది, ఎవరు వైద్యం చేయడానికి సాధ్యం కాలేదన్నారు, ఇక కష్టం అన్నారు, నాకు విపరీత ఆయాసం వస్తుంది అంటే అప్పుడు చెప్పుకుంది ఆవిడ. తాతగారికి ఎలా తెలిసింది ఇవన్నీ కూడాను? విశ్వవ్యాపిత భావనలో మాత్రమే తాతగారికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మన సినిమాల పాఠం చూసారా, జగమంత కుటుంబం నాది అని. తాతగారికి ఆ ప్రజ్ఞ వల్ల మాత్రమే. ఏమ్మా ఏంటమ్మా అని చెప్పినంటే ఆమె చెప్పుకొచ్చింది, నేను చాలా వైద్యం చేయించుకున్నాను కానీ నా పొట్టకు నీరు విపరీతంగా వచ్చి ఒళ్ళంతా నీరు వచ్చేసింది, తగ్గలేదు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు. ఇక్కడ కూర్చున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తుంటే ఎంతో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది అని అంటే ఆయన తాతగారు ఏమన్నారంటే, అమ్మ ఇంటికి వెళ్ళినాక 7 బకెట్లతో వేనెలతో స్నానం చేయమ్మా, గురువుగారు ఆనకట్ట తీసివేస్తే అంతా బాగానే ఉంటుందిలే అన్నారు. ఆనకట్ట తొలగించారు అని అన్నారు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ సండే మళ్ళీ ఆవిడ వస్తూ ఉంటే ఎవరు గుర్తు పట్టలేనంతగా గొప్పగా చక్కగా రూపం తయారైపోయి వచ్చింది ఆవిడ.
ఆయన తాతగారు ముందుగానే చెప్పారు, నువ్వు ఎటువంటి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు, గురుగారు నీకు వైద్యం చేయవలసిన చేసివేశారు, ఆనకట్టలు తీసివేశారు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఆమె వచ్చి తాతగారి కాలం కూడా ఏడ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మరి తాతగారికి ఆమె వచ్చి ఏమి చెప్పుకోవడం జరగల, కానీ మరి ఆ ప్రజ్ఞ ఎలా వస్తుంది? మనం కూడా చేసే ప్రేయర్లో తాతగారు చెప్తూ ఉండేవారు కూడాను, మీరు మీ గురించి మీరేమి చెప్పుకోవాల్సిన పని లేదు, మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే అవి తొలగించమని మీరు ప్రార్థన చేయండి చాలు. మనం జనరల్గా మన ఇంటి గురించో మన గురించో అంతవరకు లిమిటెడ్గా ఉంటాం. మనం ఆ కోరికలతో వస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు సాధ్యం కాదు. దాని ప్రభావ శాస్త్రి వారిది ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు వస్తూ ఉంటుంది. ప్రభావ శాస్త్రి వారి కుమారుడికి ఒకసారి జ్వరం వస్తుంటే మరి ఎంతోమంది ఆయన వరకు వచ్చి విభూది పెట్టుకుంటే వైద్యం జరిగిన రోజులవి. ప్రభావ శాస్త్రి కుమారుడు జ్వరం వచ్చిందంట. అమ్మ అన్నారు, అయ్యా బాబుకి ఇట్లా జ్వరం వచ్చింది, తగ్గలేదని చెప్పి అనడం జరిగింది. దాని ముందు సన్నివేశం ఏంటంటే, శాస్త్రుల వారు ఒక తెలుగు ఉపాధ్యాయులు కదా, స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఒక అతను తండ్రి కొడుకులు ఇద్దరు బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు. అయ్యా నమస్కారం అయ్యా అన్నారు. ఏంటనంటే బాబు జ్వరంగా ఉంది, తగ్గలేదని చెప్పి అన్నాడు ఆ పెద్ద బయట కూర్చున్న ఆయన. సరే వస్తున్నాను ఉన్న లోపలికి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులందరూ వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు అమ్మ వచ్చి బాబు జ్వరంగా ఉందని అంది, విభూతి వర్గాలు తగ్గిపోతుందని చెప్పని వాళ్ళ కుమారుడికి చెప్పడం జరిగింది. ప్రేయర్ చేసుకున్నారు, అంతా అయింది. 2 గంటలు అయినా సరే తన కుమారుడికి జ్వరం తగ్గల. ఇదేమిటి తగ్గలేదేమిటి, ఆ తగ్గలేదేమిటి అని ఆయన ఆలోచించినప్పుడు అర్థమైంది, బయట ఉన్న పిల్లవాడిని పట్టించుకున్నప్పుడు నా కుమారుడికి ఎలా తగ్గుతుందని చెప్పని అప్పుడు బయటికి వెళ్ళి శాస్త్రి వారి ముందు ఆ పిల్లవాడిని లోపల తీసుకొచ్చేసి అతని కోసం ప్రేయర్ చేసి విభూతి పెట్టి అప్పుడు అతను తగ్గితే ఆ తర్వాత తన కుమారుడికి తగ్గింది. అప్పుడు లెంపలు వేసుకున్నాడు శాస్త్రుల వారు, ముందు నా కుమారుడు తగ్గాలని నేను ప్రేయర్ చేసి నేను తప్పు చేశాను అని. ఇట్లా ప్రభాశాస్త్రుల వారు అదే ఆచరించారు, తాతగారు అదే ఆచరించారు. ఇప్పుడు ఇక్కడున్నారు వీరు, ఈయన కుటుంబం లేదా, మరి వాళ్ళ కష్టాలు ఉండవా? కానీ ఇక్కడ ఎంతమంది ఫోన్ల ద్వారా కానీ ఇక్కడికి ఎంతమంది కానీ మీ సమస్యలు చెప్తూ ఉన్నారు. అన్నీ కూడా తీరాలనే కదా ప్రేయర్ చేస్తుంది. ఏ రోజు కూడా వారి కుటుంబం గురించి కానీ వారి గురించి కానీ చెప్పడం జరుగుతూ ఉందా? మన కోరికలు ఎప్పుడైతే లిమిటేషన్గా ఉంటాయో మన జరిగే కూడా అలానే ఉంటూ ఉంటాయి. మీకు ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అయినా సరే మనకు మాత్రమే కష్టంగా ఉంటాయి, వారికి అవి చాలా లీలలు అవన్నీ కూడాను. ఎలా అంటే మనము ఇక్కడ చూసినంతసేపు ఇది చాలా పెద్ద హాల్గా ఉంటుంది, ఇదే కొండ పైన చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిపోతే చిన్న చీమల్లా కనిపిస్తూ ఉంటుంది, కొంత ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు మనకు కనపడం కూడాను. వారి దృష్టిలో మన కష్టాలన్నీ కూడాను చాలా లీలలు, అవన్నీ కూడాను చాలా లిప్తమాత్రంగా వారి ఊరక తలంపుతో తొలగించగలిగిన అవకాశాలు ఉన్నవి. మనం భరిస్తున్నాం కాబట్టి అమ్మో అమ్మో అనుకుంటూ ఉంటాము. కానీ నాయి కాయి అనుకున్న మనుక్షణం ఇవన్నీ చాలా సులభంగా తొలగిపోయేవే. మాస్టర్ గారికి అసాధ్యమైనది ఏదీ లేదు, తాతగారికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా పేరు బైసాన్ శ్రీనివాసరావు, నేను గుంటూరు నుంచి వస్తూ ఉంటాను. అది నా గురించి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే తాతగారి అనుగ్రహం.